స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ర్యాలీ స్టాక్ మార్కెట్ సడన్ ర్యాలీ చూడండి ఫ్రెండ్స్, మీరు ఎదురు చూస్తున్న మూమెంట్ అనేది ఈరోజు వచ్చిందా లేదా? సో ఎంతమంది లైవ్ మార్కెట్ అబ్జర్వ్ చేశారు, ఏం అబ్జర్వ్ చేశారో ఫస్ట్ కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియోలో ఎడితిరిగి ఇస్తాను. సో మీరు ఈరోజు స్టాక్ మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి మూమెంటం అబ్జర్వ్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడమండి సార్, సంఖ్యలు తెంచుకున్నాయా? స్టాక్ మార్కెట్ బుల్ సంఖ్యలు తెంచుకుందా? మరి ఫర్దర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క దారి అదిగో ఆ పింక్ కలర్లో నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ దాకా వెళ్తుందా? మరి ఆ నెంబర్స్ ఏంటి చూద్దాం. చూడమండి సార్, యుఎస్కి ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి వచ్చింది. దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ రావటం, అలాగే అగ్రికల్చరు వాటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మీద ఏంటంటే ట్యాక్స్ తగ్గించారు ట్రంప్. ఎందుకని ఆ విషయాలు చూద్దాం. సో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి వాటిల్లో ర్యాలీ. సో మీ ఫేవరెట్ స్టాక్ అయినా, అంటే మీరు ఎక్కువ మంది అడుగుతుంటారు కదా కామెంట్ సెక్షన్స్లో, న్యూజెన్ సాఫ్ట్వేర్లో భారీ భయంకరమైన ర్యాలీ వచ్చింది అని చెప్పొచ్చు. కారణాలు ఏంటి చూద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జీల్ గురించి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, రేటింగ్ అప్డేట్ ఉంది, అది ఏంటో చూద్దాం. సుబ్రోస్ గురించి చూద్దాం, అలాగే టీసీఎస్ గురించి చూద్దాం. ఓవరాల్గా మార్కెట్లో మంచి జోష్ రాబోతుందా ఏంటి అనేది చూస్తూ వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్. సో రీసెంట్ మంత్స్ యొక్క డేటా, మన హిస్టారికల్ డేటా చూస్తే కనుక ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల కానీ, లేదా నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఓవరాల్గా ఏంటంటే ఏదైనా కానీ ఈ రీసెంట్ మంత్స్లో నిఫ్టీ యొక్క స్ట్రగుల్ అనేది మనం మంత్లీ చార్ట్లో చూసాం కదా, చూసామా లేదా? చూసాం. అలాగే వీక్లీ చార్ట్ చూస్తే కూడా సో రీసెంట్గా ఏంటంటే స్ట్రగులే ఉంది. రీసెంట్ వీక్స్ కాస్త రికవరీ వచ్చిన అంటే ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ నుంచి పాజిటివ్ అప్డేట్ రావడంతో, అంటే వార్ ఆగిపోతుంది, సద్దుమణుగుతుంది అనే పాజిటివ్ అప్డేట్ రావడంతో కాస్త ఒక 2-3 వీక్స్ మళ్ళా మురిపించాయి. కానీ మళ్ళీ ఏంటంటే రీసెంట్ వీక్స్లో తడబాటే. సో ఇది కదా మనకు జరుగుతూ వచ్చింది. సో ఒకసారి మనం నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ గురించి మనం చూసే ముందు హిస్టారికల్ డేటా మొత్తం కూడా మనం చూసాం కదా, మ్యాక్రో డేటా ఏంటి, మన కీ ఈవెంట్స్ ఏంటో మనం చూద్దాం. చూడమండి సార్, మ్యాక్రో డేటా ఏం చెప్తుంది చూసే ముందు వీడియోని, అంటే మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళైతే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, మ్యాక్రో డేటా ఏం చెప్తుంది అని అంటే, చూడండి ఇండియాకి సంబంధించిన, అంటే ఇండియా యూఎస్కి సంబంధించిన ట్రేడ్ డీల్ ఒక కలికి వచ్చింది. చూడండి, ఫస్ట్ ట్రాంచ్ సెట్ టు బి సైన్డ్ సూన్. సో ఏంటంటే మనకి ఈ వీక్లో ఏంటంటే సైన్ అనేది జరగబోతుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, అంటే 99% ఆఫ్ ది థింగ్స్ కొలిక్కి వచ్చాయి. సో ఇది ఒక శుభసూచకంగా చెప్పచ్చు, ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో అయితే యుఎస్, ఇరాను ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే పూర్తిగా సర్దుమణగలేదు. సో అలాగే పూర్తిగా వార్ జరుగుతుంది అలాంటిది లేదు, అలాగే ఏంటంటే పూర్తిగా క్లోజ్ అయ్యింది లేదు. అనిశ్చితి అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. స్టేట్మెంట్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో థింగ్స్ కానీ ఇంకా జరుగుతూ ఉంది. సో అలాగే ఏంటంటే మనకి ఆర్బీఐ మీట్ ఉంది. సో అది వీకెండ్, మనకి 5th జూన్న అవుట్పుట్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ డేటాని బేస్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. ఇప్పుడున్న థింగ్స్ మ్యాక్రో డేటా అయితే కనుక ఇది మరి. సో ఒక్కసారి మరి నిఫ్టీ డైలీ చార్ట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పదండి. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ చూస్తున్నాము. సో అంటే రీసెంట్గా ఈ వార్ వల్ల చాలా స్ట్రగుల్ అయింది మార్కెట్ చూసాం. అలాగే ఏంటంటే వార్కి సంబంధించిన క్లోజింగ్, సో అలాంటి కామెంట్స్ వినటం, సో దానివల్ల ఏంటంటే అఫీషియల్ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ అయింది. ప్రీవియస్గా జరిగింది చూపిస్తున్నాను కదా. హిస్టరీ మనకి చాలా ఇంపార్టెంట్. హిస్టరీ చూస్తేనే ఏం జరిగింది అనేది, జరగబోయే ఛాన్సెస్, వాటి గురించి మనం పాజిబిలిటీస్ గురించి చూడొచ్చు అనమాట. సో హ్యూజ్ గ్యాప్ అప్ ఎందుకు వచ్చింది అని అంటే, వార్ క్లోజ్ అవ్వబోతుంది అనే సూచనతో ఏంటంటే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. హ్యూజ్ గ్యాప్ అప్, ర్యాలీ అయింది. చూడండి, ఎప్పుడైతే మీకు ఆ మార్కెట్ మళ్ళీ ర్యాలీ అయ్యి
ఆ గ్యాప్లోకి వచ్చింది చూడండి, ఆ గ్యాప్లో పడ్డప్పుడల్లా మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వటం చూడండి. ఆ గ్యాప్లోకి వచ్చినప్పుడల్లా చూడండి, ఈ ఎంటీ స్పేస్లోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఏంటంటే మళ్ళా పుంజుకోవటం అదే జరిగింది చూడండి. ఈ స్పేస్లోకి వచ్చినప్పుడు ఈ క్యాండిల్ చూసారా, గ్రీన్ క్యాండిల్ ర్యాలీ అందుకుంది. సో ఈ గ్రీన్ క్యాండిల్కి ఈ లైన్కి మధ్యలో స్పేస్ చూడండి, ఆ ఏరియాకి రాగానే మళ్ళీ మార్కెట్ పాజిటివ్గా అందుకుంది. సో మళ్ళీ చూడండి, ఈ టేల్ కన్నా కింద స్పేస్, సో ఈ టేల్ కన్నా కింద స్పేస్ హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉండే ఏరియా ఏంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే, సో ఇదే 23,134, 22,355. సో ఈ పర్టికులర్ ఏరియాలో హైయెస్ట్ బై ఆర్డర్స్ పాజిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మ్యాక్రో డేటా ఏంటి, పరిస్థితులు ఏంటి, అలాగే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ అనుకున్నాం. సో అయితే సో ఈరోజు ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క లోన్ హిట్ చేసింది. అయితే మనం అనుకున్న ఈ ఏరియాకి రాలేదు, కానీ మీ క్యాండిల్ యొక్క కదలిక చూస్తే కనుక బయర్ యాక్టివేట్ అయ్యాడు. సో స్టాక్ మార్కెట్లో మనం ఏదో గిరిగీసుకొని కూర్చొని సో కొన్ని ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ దాకా రావాలి అని అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే రన్నింగ్లో వాళ్ళకు వచ్చే పాజిటివ్ న్యూస్లు కానీ రాబోయే పాజిటివ్ న్యూస్లు తగ్గట్టుగా ఏంటంటే వాళ్ళు ముందే బయింగ్ స్టార్ట్ చేస్తారు. న్యూస్లు తర్వాత వస్తాయి, మార్కెట్ ముందు రియాక్ట్ అవుతుంది. సో అందుకనే న్యూస్ వెనకాల వెంపర్లాడి ట్రేడ్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా నష్టపోతుంటారు. సో అయితే సో మీరు కామెంట్ చేశారు కదా, సో ఎంతమంది అబ్జర్వ్ చేశారు, స్ట్రాంగ్ బయింగ్ అనేది నేను చూశాను, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది అనేది విషయం అర్థమవుతుంది. సో ఓవరాల్గా నేనేమంటానంటే ఈ జోన్కి వచ్చినా రాకపోయినా సో మార్కెట్ ఏంటంటే త్వరలో ఈ 24K 25K అటువైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. సో అట్లీస్ట్ మనం ఈ 23,134, 22,355లో ఉన్న ఆర్డర్స్ని బేస్ చేసుకొని సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఏంటంటే త్వరలో 24,600ని క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంటే ఈ జోన్కి టచ్ అయ్యి వెళ్తుందా, టచ్ అవ్వకుండా వెళ్తుందా అది మనం జడ్జి చేయలేం కరెక్ట్గా. ఎందుకనంటే మధ్యలో అంటే అప్కమింగ్ వచ్చే బ్యాడ్ న్యూస్లు మనకు తెలియదు కదా. ఒకవేళ అప్కమింగ్లో బ్యాడ్ న్యూస్లు వచ్చినా హార్డ్లీ ఏంటంటే ఈ జోన్ ప్రొటెక్ట్ అవుతుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు జరిగిన స్ట్రాంగ్ బయింగ్ కళ్ళకు కొట్టించినట్టు కనిపించింది స్ట్రాంగ్ బయింగ్ అనేది. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి త్వరలో ఈ 24,600 దాటి 25Kకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా డైనమిక్గా టూ మచ్ ప్యానిక్ న్యూస్ ఏదైనా వచ్చినా, ఆర్బీఐ ఏదైనా షాక్ ఇచ్చినా, అట్లాంటి థింగ్స్ మ్యాక్రో డేటాలో హెవీ చేంజెస్ ఉంటే తప్ప మార్కెట్ ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. డైరెక్షన్ అంటే అటువైపు ఎవ్రీడే పైకి వెళ్ళాలని లేదు, పైకి కిందకి వెళ్తూనే స్టాక్ మార్కెట్ ఒకవైపు వెళ్తుంది. ఓవరాల్గా మేజర్గా సో రావాల్సిన జర్క్ ఆ స్పార్క్ అనేది ఈరోజు అయితే కనుక నేను చూశాను. సో అది నా అబ్జర్వేషన్. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, అట్లాంటి వాటిలో ఏదైనా చేంజెస్ ఉంటే కనుక నేను మళ్ళీ వ్యూ ద్వారా మీకు చెప్తాను. సో అప్పటిదాకా అయితే కనుక సో మార్కెట్లో ఏంటంటే 1-2 డేస్ ఏదైనా డిప్ అయినా ఈ జోన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా మార్కెట్ 24,600, 25,000 అటువైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పేవి కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఐటీ స్టాక్స్ మంచి ర్యాలీ అయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా రోజుల తర్వాత ఏంటంటే సో ఐటీ స్టాక్స్లో ఐటీ స్టాక్స్ మొఖాలు కళకళలాడాయి, ఎన్నాళ్ళు విలవిల్లాడాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కాస్త కళకళలాడాయి. సో ఈరోజు చూడండి మంచి ర్యాలీ అనేది వచ్చింది టీసీఎస్ ఇట్లాంటి వాటిలో. సో టీసీఎస్ హిస్టారికల్ డేటా చూస్తే ఫండమెంటల్స్లో మీకు ఇబ్బంది ఏమీ ఎక్కడా కనిపించదు. మంచి గ్రోత్, సేల్స్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ప్రాఫిట్లో కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది, గ్రోత్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ ఫాల్ డౌన్స్ వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫియరు, ఈ గ్లోబల్గా ఈ వార్ కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే సో స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే 20 PE కన్నా తక్కువలో ట్రేడ్ అవ్వడం అనేది చాలా అరుదు టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లాంటి కంపెనీలు. కాబట్టి ఒకసారి దాని ముఖం ఒకసారి చూడండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏఐ వల్ల కానీ ఇతరతర థింగ్స్ వల్ల కానీ స్ట్రగుల్ అయ్యేది ఎంప్లాయీసే కానీ కంపెనీలు కావు. ఎందుకనంటే వాళ్ళకి ఏంటంటే మనుషుల్ని రీప్లేస్ చేసుకొని టెక్నాలజీ ద్వారా వాళ్ళు గ్రో అయ్యి ప్రాఫిట్లే పొందుతారు. వాళ్ళు ఏమైనా కావాలంటే ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తారు. నేను ఒక కంపెనీ గురించి మాట్లాడలేదు, ఓవరాల్గా ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను. సో యాజ్ ఏ ఎంప్లాయీగా ఏదైనా ఐటీ కంపెనీకి చేస్తున్నప్పుడు ఏఐ గురించి భయపడి జాబ్ ఉంటుందా లేదా ఆలోచన చేయడం అది వేరే. కాకపోతే
అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కంపెనీలు మనకన్నా తెలివిగా ఆలోచిస్తాయి. సో వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఏంటంటే వాళ్ళ మార్జిన్లు వాళ్ళు మెయింటైన్ చేస్తా 1 to 2 ఇయర్స్ ఏదైనా చిన్న చిన్న స్ట్రగుల్స్ టెంపరీ థింగ్స్ ఉన్నా కూడా తట్టుకొని నిలబడతాయి. సో ఇన్ని దశాబ్దాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, లేకపోతే ఐటీనే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు రిలయన్స్, అదానీ పోర్ట్స్ ఇట్లాంటివి ఎన్ని స్ట్రగుల్స్ చూసుంటాయి. ఎన్నిటిని అధిగమించగలిగితే అంత పెద్ద కంపెనీలు అయ్యాయి. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి స్టాక్ పి 16.8లో ఇలా తక్కువలో ట్రేడ్ అవడం అనేది చాలా అరుదు అని చెప్తాను. సో అలాగే ఏంటంటే దీని యొక్క డేటాని అక్కడ అనాలిసిస్ని మాత్రమే ఇస్తున్నాను. సో మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కూలంకషంగా చర్చించండి అని చెప్తాను. చూడండి సార్, అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేరు. సో మనం లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏంటంటే మనం చాలాసార్లు ఈ స్టాక్ గురించి ఏంటంటే డిస్కస్ చేసుకున్నాము. సో హిస్టారికల్ డేటా చూడండి, లాస్ట్ 10 ఇయర్స్ డేటా బాగుంటుంది, గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. అలాగే సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ ఇది. పే చేస్తే కానీ వాళ్ళు సర్వీస్ అవ్వరు. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలంటే ముందు పే చేయాలి. సో అట్లాగే ఏంటంటే మనం స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రీసెంట్ ఐటీ స్టాక్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది కూడా ఫాలో అయింది. కానీ వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్గా ఈ స్టాక్లో ప్రాబ్లం లేదు. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 22లో చాలా అండర్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈరోజు చూస్తే న్యూస్ అండ్ బంపర్ ర్యాలీ. సో ఈరోజు క్రేజీ స్టాకు, మార్కెట్లో బజ్జింగ్ స్టాక్ అంటే కనుక న్యూస్ అని చెప్పక తప్పదు. సో అంతలా ర్యాలీ అయింది. నిన్నే మీరు చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు. సో చాలాసార్లు మనం చెప్పాం. చూడండి ఫ్రెండ్స్, ప్రైజుల్ని అస్తమానం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మంచిగా గ్రో అయింది, బ్యాగర్ అయిన స్టాక్ ఇది. లాస్ట్ 3-4 ఇయర్స్లో డిస్కస్ చేసి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము, అనాలిసిస్ చేసాము, దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చూసాము. అయితే ఏంటంటే దాని పర్ఫార్మెన్స్ ఏం పడలేదు. గ్లోబల్గా అనిశ్చిత వల్ల ఏంటంటే ఆ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రీమియమ్స్ కట్ అయ్యాయి. అంతే కదా. ఇప్పుడు అదే భూమి, సో అక్కడేదో రాజధాని పడుతుందంటేనో, ఇంకోటి పడుతుంటేనో, ఇంకోటి ఏదో థియేటర్ పడుతుందంటేనో సంథింగ్ ఏంటంటే మంచి పీక్స్కి వెళ్తుంది. అది ఆగిపోతుంది అని అంటే కనుక పడిపోతాయి. అంతే కదా. సో భూమి అదే. సో అలాగేంటంటే స్టాక్ యొక్క వాల్యుయేషను అంతే, ప్రీమియం అనేది కట్ అవుతూ ఉందన్నమాట. కొన్ని స్టాక్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్లో డల్ అవుతాయి. సో కానీ అలా డల్ అయిన స్టాక్ అయితే ఇది కాదు. నేను మంచిది అనట్లేదు, చెడుది అనట్లేదు, ప్రోస్ కాన్స్ ఒకసారి చూసుకోండి. స్టాక్ పడ్డప్పుడు ఫండమెంటల్స్ వల్ల పడ్డ వాటి గురించి మనం ఆలోచించాలి. సివియర్గా ఫండమెంటల్స్ తేడా ఉంటే ఆలోచించాలి. ఫండమెంటల్ వల్ల కాకుండా గ్లోబల్గా అనిశ్చిత వల్ల కనుక స్టాక్స్ అన్నీ మూకుమ్మడిగా పడిపోయేటప్పుడు స్టాక్స్ పడిపోతా వాటి యొక్క బిజినెస్లో ప్రాబ్లం లేకపోతే ఏంటంటే సో ఒకసారి ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట. సో వాటి గురించి మీరు అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ కాన్స్ అనేవి డెప్త్గా చూడండి. సో అలాగే భవిష్యత్తు ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివి కూడా ఆలోచించండి. ఇంకా మీకు వివరంగా తెలియాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కలవండి అని చెప్తాను. అంతేగాని అస్తమానం స్టాక్ ప్రైజులు చూస్తా పడిపోయింది, పెరిగింది, యావరేజ్ చేసుకుంటాను ఈ కాన్సెప్ట్లో ఉంటే వాళ్ళని ఇన్వెస్టర్ అనరు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇయర్లీ రెవెన్యూస్ చూసుకుంటా, బిజినెస్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గ్లోబల్గా అనిశ్చిత ఏంటి, ఎలాంటి ఇష్యూస్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు, వాటిని తట్టుకొని నిలబడుతున్నారు లేదా, వాటిని ట్రాక్ చేసుకుంటూ ఉంటే ప్రైసులు పడ్డా బాధ ఉండదు, పెరిగినా బాధ ఉండదు. పోర్ట్ఫోలియో 20% అప్ అది ఆనందాన్ని ఇచ్చింది అని అంటే పోర్ట్ఫోలియో 30% డౌన్ ఉన్నప్పుడు అది బాధనిస్తుంది. రెండు కూడా పనికిరావు స్టాక్ మార్కెట్లో. బిజినెస్ బాగుంది అంటే ఇయర్లీ రెవెన్యూస్ అన్నీ బాగుంటాయి ఏంటంటే సంవత్సరాల తరబడి చాలామంది ఇన్వెస్టర్లు ఉంచుకుంటారు. అన్ని థింగ్స్ బాగున్నప్పుడు అయ్యే రికవర్ అవుతూ ఉంటాయి అదనమాట. అంతేగాని ప్రైజుల్ని పెట్టుకొని పైకి కిందకి చూసామంటే కనుక సో ఒక 1-3 మంత్స్ కూడా ఏంటంటే మనం హోల్డ్ చేయలేము. కాబట్టి ప్రైసులు కాదు మనం చూడాల్సింది, ఆ బిజినెస్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు థింగ్స్ అవేంటి అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి. ఈ వీడియోస్ ద్వారా నేను అవి నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అలా నేర్చుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. సో అలా నేర్చుకుంటున్నాము అన్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. సో లింక్స్ ద్వారా మీరు డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 మినిట్స్లో ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. మీరు ఏ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే సో మేము గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళు ఏదైనా అప్డేట్స్ ఇస్తే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి నిన్నే మనం మాట్లాడుకున్నాం ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్కి సంబంధించిన రైట్స్.
సో అది రావటం మంచి డీల్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. సో దీనివల్ల స్టాక్ 31% దాకా ర్యాలీ అవ్వచ్చు అని చెప్పి సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. చూడండి, సో వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరిగిన డీల్ని బేస్ చేసుకొని ఇలాంటి రేటింగ్ ఇస్తున్నారు తప్ప యావరేజ్ అలా పెరిగిందా పడిపోయిందా అలా మాట్లాడట్లేదు. చూడండి, ఏ రేటింగ్ ఏజెన్సీ కూడా టెక్నికల్ థింగ్స్ మాట్లాడదు. జస్ట్ ఏంటంటే మ్యాక్రో డేటా లేదా కంపెనీ చూస్తున్నప్పుడు కంపెనీకి సంబంధించిన బిజినెస్ వాడి యొక్క థింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. సో అవి అక్కడ దాకా వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే థింగ్స్ వాల్యుయేషన్స్ని బేస్ చేసుకొని వాటికున్న డీల్స్ని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట రిపోర్ట్స్. మనం కూడా ఆలోచన అటువైపు వేయాలి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించాను అంతే. చూడండి, అలాగే సుబ్రోస్ యొక్క హిస్టారికల్ డేటా చాలామంది కామెంట్స్లో అడిగారని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. హిస్టారికల్ డేటా చూస్తే కనుక చూడండి, సేల్స్ యొక్క రెవెన్యూ గ్రోత్ ఉందా. అలాగే సుబ్రోస్ యొక్క బిజినెస్ చూడండి, వాళ్ళు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు అనమాట, కార్లకి వీటికి సప్లై చేస్తూ ఉంటారు. సో అట్లాగే ఏంటంటే ఏసీ బోగీలు అట్లా ఇండియన్ రైల్వేస్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది క్లయింట్ వీళ్ళకి. ఇప్పుడు టాటా మోటార్స్, మారుతి, M&M, సో వీళ్ళందరికీ చూడండి, వోల్టాస్, వీళ్ళందరికీ ఏంటంటే క్లయింట్. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ క్లయింట్స్తో వాళ్ళ బిజినెస్ డీల్స్ ఉన్నాయి అది. సో మీరు సుబ్రోస్ చూస్తే కనుక చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే 10 ఇయర్స్లో గ్రోత్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ చూడండి ఎలా ఉందో. సో అలాగే మనకి స్టాక్ మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే చూడండి, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో డెట్ ఫ్రీ కంపెనీ కనిపిస్తూ ఉంది మీకు. సో అలాగే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 30 లోపు ఉంది. చూడండి, రీసెంట్గా ఫాల్లో ఇది కూడా పార్టిసిపేట్ చేసింది. చూడండి, మంచి బిజినెస్ ఉన్న స్టాక్స్ కూడా ఏంటంటే మనం నిఫ్టీ పడిపోతున్నప్పుడు, గ్లోబల్గా ఆలోచిస్తున్నప్పుడు పడిపోతూ ఉంటాయి. కానీ మీరు చూడండి, ఇన్నిసార్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పడినా ఇది కూడా పార్టిసిపేట్ చేసింది, కానీ బిజినెస్లో ఎక్కడా డ్రాప్ లేదు. అలాగే మీరు ఇలాంటి వాటికి చూడాలంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంకా లోతుగా చూడాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కలవాలన్నమాట. సో జస్ట్ ఎలా అనాలిసిస్ చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న హిస్టారికల్ డేటానే, కానీ సో ఇది ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్ రికమెండేషన్ కాదు. సో ఆ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అలాగే ట్రంప్ అగ్రికల్చర్ మీద ట్యాక్స్ తగ్గించారు, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద. సో అవి ఎవరి కోసం తగ్గిస్తారో వాళ్ళ కోసమే. అవి తగ్గించలేదనుకోండి, యూఎస్లో ఉన్న ఫార్మర్స్కే ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని 10% దాకా తగ్గించారనమాట. అది సరే, ఏది ఏమైనా కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా, ట్రేడ్ డీలు ఇట్లాంటివన్నీ కూడా మనకు పాజిటివ్ శుభసూచకమే. మరి ఆర్బీఐ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుందో చూడాలి. మళ్ళీ అలాగే ఏంటంటే మనకి మంచి మూమెంటం అనేది స్టార్ట్ అయ్యింది. సో అలాగే గ్లోబల్గా ఉన్న ఈ క్రూడ్ ఆయిల్, ఈ ఇష్యూస్ ఇట్లాంటి వాటి వల్ల కూడా రిలయన్స్కి బెనిఫిటే అవుతుంది. సో రిలయన్స్ గురించి ఏంటంటే విపులంగా రేపు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, సమయం లేదనమాట. సో అందువల్ల నేను ట్రిమ్ చేస్తున్నాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో అందరూ లైక్ చేశారు కదా వీడియోని, చేయండి, షేర్ కూడా చేయండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మనం ఈ గ్యాప్లో పర్ఫెక్ట్ లెవెల్ కోసం వెయిట్ చేసాం. సో ఈ లెవెల్కి వచ్చి వెళ్తుందా, రాకుండా పైకి వెళ్తుందా అంటే మనం అది అక్యురేట్గా చెప్పలేం, కానీ ఈ లెవెల్ అయితే ప్రొటెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లెవెల్ రాకముందే స్ట్రాంగ్ బయింగ్ అనేది వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ ద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి రానున్నాయి మంచి రోజులు, చెడు ఏదైతే ఉందో అది అయిపోయిందని నాకు అనిపిస్తుంది. సో అట్లా అని ఫాల్ డౌన్స్ రాకుండా ఏముండవు, కానీ బ్రాడ్ పిక్చర్ మార్కెట్ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్లో ఏమాత్రం తేడా లేదు. 1-2 డేస్ డిప్ అవటం, ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత ర్యాలీ అయిన తర్వాత రీట్రేస్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా సో 1-2 డేస్ ఈ రీట్రేస్మెంట్స్ రావటం, ఇంత గ్యాప్ అప్ అయినాక ఈ గ్యాప్ కోసం రీట్రేస్మెంట్స్ రావటం, ఇవి సహజం అన్నమాట. కాబట్టి మార్కెట్ మంచి జోష్తో ముందుకు వెళ్ళే పాసిబిలిటీసే కనిపిస్తూ ఉన్నాయి. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.